ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటర్ స్వప్నలత ఛానల్. అవనిగడ్డ ప్రగతి ఇన్స్టిట్యూషన్ కొత్తగా స్టార్ట్ చేసిన ఎస్జిటి బ్యాచ్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారు. దాని భాగంగా 3 టెస్ట్ సిరీస్ అయిపోయింది. ఇది టెస్ట్ నెంబర్ 4. దీంట్లో ఇంగ్లీష్ కంటెంట్ బిట్స్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం మనం. ఈరోజు మన టెస్ట్ నెంబర్ 4లో మన కాన్సెప్ట్ ఆర్టికల్స్ మీద 16 బిట్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మర్చిపోకుండా కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి వీడియోని చూడండి ఫ్రెండ్స్. మీరిచ్చే ఒక్క లైక్ మీలాంటి బోల్డ్ ఆస్పిరెంట్స్కి యూట్యూబ్ ఇంకా ఫార్వర్డ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో మర్చిపోకుండా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడండి. 2 వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్ 57th బిట్, చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. ఫస్ట్ సెంటెన్స్ చదువుదాం. హీ ఈస్ డాష్ ఆనెస్ట్ ఆఫీసర్. ఆనెస్ట్ ఆఫీసర్ మనం ఎలా పలుకుతాము? హెచ్ అనేది సైలెంట్, హానెస్ట్ అనకూడదు. ఆనెస్ట్ ఆఫీసర్ విత్ ఎక్సెప్షనల్ ఇంటెగ్రిటీ, చాలా నిజాయితీపరుడు అయిన ఆఫీసర్ అని చెప్తున్నారు. సో ఆనెస్ట్ అనేది ఆ, సో AEIO యు అనేది వవెల్స్కి ముందు యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి కాబట్టి ఆనెస్ట్ వవెల్ కాబట్టి మన ఆన్సర్ యాన్. అంతే, సింపుల్, వెరీ సింపుల్. నెక్స్ట్ బిట్, షీ వాంట్స్ టు బికమ్ డాష్ IAS ఆఫీసర్. IAS, ఐ అనేది ఏంటి? వోవెల్. ఇందాక చెప్పాను కదా నేను, AEIOU IAS ఐ. సో అంటున్నారు కాబట్టి ఇక్కడ కూడా మనం యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ బిట్, హీ ఈస్ డాష్ యూరోపియన్. మనం ఎలా పలుకుతాము? యూరోపియన్ అంటున్నాము. సో ఈ అనేది పలకట్లే, యూరోపియన్ అనట్లేదు, యూరోపియన్ అంటున్నాము. సో అది కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. కాన్సనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి యూరోపియన్ అన్నప్పుడు వస్తుంది. బట్ వర్క్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అనేది ఇట్ ఈస్ అ కంట్రీ ముందు మనకి డెఫినెట్ ఆర్టికల్ ద రావాలి. సో ఏ అండ్ ద కాబట్టి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్, విచ్ సెంటెన్స్ ఇస్ గ్రామాటికలీ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్, ద నేచర్ ఇస్ బ్యూటిఫుల్. నేచర్ అనే పదం మనకి ఇక్కడ అన్కౌంటబుల్ అబ్స్ట్రాక్ట్ నౌన్. దీనికి ఏ కానీ యాన్ కానీ ది కానీ రాకూడదు. ఏ అండ్ ది రాకూడదు. ఇట్ ఈస్ అన్ అన్కౌంటబుల్ అబ్స్ట్రాక్ట్ నౌన్ కాబట్టి ఏ కానీ యాన్ కానీ ది కానీ రాకూడదు. సో ది వచ్చింది కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ వచ్చింది, ఇది రాంగే. ఇక్కడ యాన్ వచ్చింది, ఇది రాంగే. చెప్పాను కదా, అన్కౌంటబుల్ అబ్స్ట్రాక్ట్ నౌన్ కాబట్టి ఈ 3 రాకూడదు, ఇది రాంగ్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, we had dash డిన్నర్ కానీ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు we generally don't use articles. ఇలాంటివి వచ్చినప్పుడు we generally don't use articles. we never use articles. కానీ ఒక్కొక్క సిచ్యువేషన్లో వీటి ముందు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అ డెలీషియస్ డిన్నర్ అనొచ్చు మనం. అంటే ఈ డిన్నర్ అనే పదం ముందు అడ్జెక్టివ్ వాడామంటే వాడచ్చు.
లేకపోతే పర్టికులర్గా ఆ రోజు మన డిన్నరు చాలా బాగుంది అని అన్నప్పుడు స్పెసిఫిక్గా ఉన్నప్పుడు ద డిన్నర్ వీ హ్యాడ్ అనొచ్చు. అట్లాంటి సిచ్యువేషన్లో మటుకే మనకి ఆర్టికల్స్ అనేది యూస్ చేస్తాం. జనరలీ మనం అలా జస్ట్ ఏ స్పెసిఫికేషన్ లేకుండా మామూలుగా వాడినప్పుడు మనము వీ డూ నాట్ యూస్ ఆర్టికల్స్ అనేది రాకూడదు. సో నో ఆర్టికల్ అనేది కరెక్ట్ ఆన్సర్. వీ హ్యాడ్ డిన్నర్ బిఫోర్ ద గెస్ట్ అరైవ్డ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటున్నారు. ద ఎర్త్ రెవాల్వ్స్ అరౌండ్ ద సన్. ద ఎర్త్, ద సన్. జనరలీ celestial bodies like moon, sun, stars, ఇవన్నిటికీ ద వాడతారు. అది కరెక్టే. ఈ సెంటెన్స్ కరెక్ట్. ఇన్కరెక్ట్ సెంటెన్స్ అడుగుతున్నారు మనకి. ద ఎర్త్, ద సన్ అనేది కరెక్ట్ అనమాట. సో వాళ్ళు కరెక్ట్గానే వాడారు ఆర్టికల్ని. సో అది కరెక్ట్. హీ ఈస్ యాన్ ఎమ్మెల్యే అంటున్నాము. ఎమ్ని ఎలా పలుకుతున్నాము మనం? ఎమ్మెల్యే అంటున్నాం. ఎమ్మెల్యే ఈ వచ్చింది కాబట్టి యాన్ వాడారు. అది కరెక్టే. నెక్స్ట్, షీ ఈస్ ఆనెస్ట్. నేను ఇందాక చెప్పాను ఇది హానెస్ట్ అనకూడదు, ఆనెస్ట్ ఓ అన్నారు కాబట్టి ఇక్కడ యాన్ ఆనెస్ట్ రావాలి. సో ఇక్కడ రాంగ్. ఇన్కరెక్ట్ సెంటెన్స్ అడిగారు కాబట్టి ఇదే రాంగ్. ద పెసిఫిక్ ఓషన్ ఇస్ వాస్ట్. ద ఓషన్స్కి ముందు ఖచ్చితంగా డెఫినెట్ ఆర్టికల్ ద రావాలి. సో ఇది కరెక్టే. ఫస్ట్ వన్ కరెక్టే, సెకండ్ వన్ కరెక్టే. ఇదే రాంగ్. సో మన కరెక్ట్ ఆన్సర్ ఇన్కరెక్ట్ సెంటెన్స్ వచ్చి థర్డ్ వన్. నెక్స్ట్ బిట్, హీ ఈస్ ఆయర్ టు ద రాయల్ ఫ్యామిలీ. హెచ్ పలకూడదు మనం. ఇది ఆయర్ అంటాం. ఆయర్ ఇట్లా పలకాలన్నమాట. ఆయర్. ఏ అనేది ఓవెల్ కదా, అందుకని ఇక్కడ యాన్ ఆయర్ అనాలి అంతే. సింపుల్. ప్రొనౌన్సియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ హెచ్ వచ్చింది కదా, కాన్సనెంట్ కదా అని మనం ఏ వాడకూడదు. ఆయర్ అంటాం. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్, దిస్ ఇస్ డాష్ యూనిక్ ఆపర్చునిటీ ఫార్ సివిల్ సర్వెంట్స్. దీని పలికి చూడండి. ఇది యూనిక్ అనకూడదు, యోనిక్. యోనిక్. సో వై అనేది కాన్సనెంట్ అన్నప్పుడు మనం ఏది వాడాలి? దిస్ ఇస్ అ యూనిక్ ఆపర్చునిటీ ఫార్ సివిల్ సర్వెంట్స్ అనాలి. వై అనేది కాన్సనెంట్ కాబట్టి. నెక్స్ట్, షీ ఈస్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఐఐఎం అహ్మదాబాద్. దీన్ని ఎలా పలుకుతాము? ఎంబీఏ అంటున్నాం. ఈ అనేది మనకి వోవెల్ కాబట్టి వోవెల్ ముందు యాన్ వాడతాం. యాన్. మేడం ఎం ఉంది కదా, కాన్సనెంట్ కదా అనకూడదు. మనం ప్రతిదీ ప్రొనౌన్స్ చేసి చెప్పాలి. దీన్ని ఎంబీఏ అంటున్నాం కాబట్టి ఈ సౌండ్ వస్తుంది కాబట్టి మనకి అది వోవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి యాన్ అనేది వాడుతున్నాం. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ యాన్. నెక్స్ట్ బిట్, హిమాలయాస్ అట్రాక్ట్ థౌజండ్స్ ఆఫ్ టూరిస్ట్ ఎవ్రీ ఇయర్స్. హిమాలయాస్ అనేది మౌంటైన్ రేంజెస్కి హిమాలయాస్ కానీ ఆల్ప్స్ కానీ ఇలాంటి మౌంటైన్ రేంజెస్కి ముందు డెఫినెట్ ఆర్టికల్ ద అనేది వాడాలి. మౌంటైన్ రేంజెస్కి ముందు ద హిమాలయాస్. స్పెసిఫిక్గా మౌంటైన్ గురించి మాట్లాడుతున్నప్పుడు, మౌంటైన్ రేంజెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ద హిమాలయాస్ అట్రాక్ట్ థౌజండ్స్ ఆఫ్ టూరిస్ట్ ఎవ్రీ ఇయర్ అనాలి. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ద. నెక్స్ట్ బిట్, ఐ మెట్ హిమ్ అట్ ఎయిర్పోర్ట్. ఎక్కడ మీట్ చేస్తున్నారు? స్పెసిఫిక్గా ఎయిర్పోర్ట్లో మీట్ చేస్తున్నారు. మీరు ఏ ఉంది కదా మేడం, ఓవెల్ అన్నారు కదా, వెంటనే మనం యాన్ ఎయిర్పోర్ట్ అనాలి కదా అంటే అనకూడదు. వెన్ వీఆర్ స్పెసిఫికలీ మెన్షనింగ్ అ లొకేషన్, మనం ఆ ప్లేస్లోనే స్పెసిఫిక్గా మనం మీట్ చేస్తున్నారు అన్నప్పుడు, స్పెసిఫిక్ లొకేషన్ అన్నప్పుడు వీ యూస్ డెఫినెట్ ఆర్టికల్ ద ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్లో మీట్ చేస్తున్నారు స్పెసిఫిక్గా. సో ఐ మెట్ హిమ్ అట్ ద ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్లో మీట్ చేసాం ఎస్టర్డే.
సో ద డెఫినెట్ ఆర్టికల్ ద అనేది యూస్ చేయాలి. నెక్స్ట్ బిట్, హీ వాజ్ సెంట్ టు డాష్ ప్రిజన్ ఫార్ రాబరీ. తను దొంగతనం చేసినందుకోసం తనని జైల్లోకి పంపించారంట, ప్రిజన్లోకి పంపించారంట. ఇక్కడ ప్రిజన్ అనేది నౌన్. దీనికి ఇక్కడ ప్రిజన్ అనేది ఏ పర్పస్కి అయితే, ఇప్పుడు చర్చ్ అంటున్నారంటే మనం దేనికి వెళ్తాము? ప్రేయర్ కోసం. స్కూల్ అంటే దేనికి వెళ్తున్నాము? చదువుకోవడం కోసం. కాలేజ్ అంటే ఎడ్యుకేషన్ కోసం. అట్లా ఏ పర్పస్ కోసం అయితే ఆ ప్లేస్కి వెళ్తున్నామో అది కరెక్ట్గా సెంటెన్స్లో ఇచ్చారంటే అక్కడ మనము ఆర్టికల్ అనేది వాడము. ఇక్కడ కరెక్ట్గా ప్రిజన్ అనే ప్లేసు రాబరీ చేసినందువల్ల పంపించారు, కరెక్ట్గా జైలుకి పంపించారు. సో ఇక్కడ మనం అనుకున్న ఆ కరెక్ట్ రీజన్ ఉన్నది, ప్రిజన్ పంపించేదానికి కరెక్ట్ రాబరీ, కాబట్టి అక్కడ మనము ఆర్టికల్ అనేది వాడకూడదు. సో నో ఆర్టికల్, ఇది మన కరెక్ట్ ఆన్సర్. నో ఆర్టికల్. హీ వాజ్ సెంట్ టు ప్రిజన్ ఫార్ రాబరీ. ఏ కానీ యాన్ కానీ ది కానీ అనేది వాడకూడదు. నెక్స్ట్ బిట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఇన్కరెక్ట్ అడుగుతున్నారు, కరెక్ట్ కాదు. ఫస్ట్ వన్ చూద్దాం. ఐ విజిటెడ్ ద తాజ్ మహల్. స్పెసిఫిక్ లొకేషన్ కానీ ప్లేస్ కానీ బిల్డింగ్స్ కానీ మనం మాట్లాడుతున్నప్పుడు ద డెఫినెట్ ఆర్టికల్ అనేది వాడాలి. అది కరెక్ట్గా వాడారు. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ స్పెసిఫిక్ బిల్డింగ్, స్పెసిఫిక్ లొకేషన్, మనకి ద అనే ఆర్టికల్ వాడాలి, కరెక్ట్గా వాడారు. సో అది కరెక్ట్ సెంటెన్స్. ద గోల్డ్ ఇస్ అ ప్రెషియస్ మెటల్ అంటున్నారు. ద గోల్డ్, ఇక్కడ మనం ఆగుదాం, ఎందుకంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ డైమండ్ కానీ ఇలాంటి మెటీరియల్ నౌన్స్ ఉన్నప్పుడు మెటీరియల్ అండ్ ఐ హ్యావ్ టు సే అన్కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ మెటీరియల్ నౌన్స్ ఉన్నప్పుడు we do not use article. We do not use ఆర్టికల్. ఆర్టికల్ అనేది వాడకూడదు, మనం దీన్ని అలా ఉంచుదాం. వీళ్ళు ఇక్కడ ఆర్టికల్ వాడారు, ద గోల్డ్ అన్నారు, అది ఉంచుదాం, అది రాంగ్. నెక్స్ట్ చూద్దాం. హీ ఈస్ ద బెస్ట్ ప్లేయర్. ద బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. అడ్జెక్టివ్స్లో సూపర్లేటివ్ డిగ్రీకి ఖచ్చితంగా ద అనేది వాడాలి మనం. సో కరెక్ట్గానే వాడారు. నెక్స్ట్, షీ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఇక్కడ ఏ ఆర్టికల్ వాడలేదు. ఇంగ్లీష్ అనేది లాంగ్వేజెస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ వీ డూ నాట్ యూస్ ఆర్టికల్. ఇది కూడా కరెక్టే. ఇక్కడ కరెక్ట్గానే ఉంది, ఇక్కడ కరెక్ట్గానే ఉంది, ఫస్ట్ వన్ కరెక్ట్గానే ఉంది. మన రాంగ్ సెకండ్ వన్. ఎందుకనంటే ద షుడ్ నాట్ బీ యూస్డ్ బిఫోర్ అన్కౌంటబుల్ మెటీరియల్ నౌన్స్. సో మన ఇన్కరెక్ట్ సెంటెన్స్ వచ్చి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, నైదర్ ద క్యాప్టెన్ నార్ ద ప్లేయర్స్ రెడీ ఫర్ ద మ్యాచ్ డాష్ అన్నారు. ఏం వాడాలి అని అడుగుతున్నారు. ఇక్కడ నైదర్ నార్ అని ఇచ్చారు. నైదర్ నార్ అని ఇచ్చినప్పుడు మనకి అక్కడ దగ్గరలో దాని క్లోజ్లో ఉన్న సబ్జెక్ట్ని చూడాలి. ఈ నైదర్ నార్ అనే పదం దగ్గర ఉన్న సబ్జెక్ట్ని చూడాలి. ఏంటి సబ్జెక్ట్? ప్లేయర్స్. ప్లేయర్స్ అనేది ప్లూరల్ వర్డ్. ప్లూరల్ వర్డ్ కాబట్టి ప్లూరల్ అన్నప్పుడు మనము ఆర్ అనే వర్బ్ని వాడాలి. ప్లేయర్స్ అనేది ప్లూరల్. సో వీ హ్యావ్ టు యూస్ ఆర్. neither the captain nor the players are ready for the match. ఇక్కడ దగ్గర క్యాప్టెన్ కూడా ఉన్నది కదా మేడం అని అనొచ్చు, కానీ డాష్కి దగ్గర ఉన్నది సబ్జెక్టు ప్లేయర్స్ ప్లూరల్ కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేస్తున్నాం అనమాట. ఈ డాష్ అనే పదం మనకి ఏ పదం అయితే కావాలి, వర్బ్ అయితే కావాలనుకుంటున్నామో దాని దగ్గరలో ఉన్న సబ్జెక్ట్ని చూడమంటున్నారు. సో అది నైదర్ నార్ అనే ఆప్షన్స్ వచ్చినప్పుడు మనకి ఆ డాష్కి ఇచ్చిన ఏ వర్బ్ అయితే కావాలనుకుంటున్నామో దాని దగ్గరలో ఉన్న సబ్జెక్ట్ని చూడాలి. అది ప్లూరల్ కాబట్టి మనం అక్కడ ఆర్ అనేది వర్బ్ వాడుతున్నాం. నెక్స్ట్ బిట్, ద ఫర్నిచర్ ఇన్ దీస్ రూమ్స్ డాష్ క్వైట్ ఎక్స్పెన్సివ్. ఫర్నిచర్ అన్నారు.
ఫర్నిచరే మనము చూడాలి, రూమ్స్ అనేది చూడకూడదు. ఫర్నిచర్ అనే పదం డెఫినెట్లీ సింగులర్. ఎన్నైనా ఫర్నిచర్ అంటే ఎన్నైనా ఉండని, ఎన్ని చైర్స్ ఉండని, ఎన్ని టేబుల్స్ ఉండని, ఎన్ని డెస్క్ ఉండని, ఎన్ని సోఫా సెట్స్ ఉండని, ఎన్నైనా కూడా మొత్తంగా కలిపి మనం ఫర్నిచర్ అని అంటాం. ఫర్నిచర్ ఇస్ అ సింగులర్ వర్డ్. సింగులర్ వర్డ్ అని అన్నప్పుడు మనం ఏ వర్బ్ వాడతాము? ఈస్. ద ఫర్నిచర్ ఇన్ దీస్ రూమ్స్ ఈజ్ క్వైట్ ఎక్స్పెన్సివ్. మనం ఫర్నిచర్ అనేది సింగులర్గా తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ ఈస్ అనే వర్బ్ అనేది వాడాలి. లాస్ట్ బిట్, ద ఆఫీసర్స్ డెసిషన్ వాస్ ప్రైజ్డ్ ఫార్ బీయింగ్ హైలీ డాష్ అండ్ అన్బయాస్డ్. దీని దగ్గరగా ఉన్న సినోనిమ్ ఏంటి అని చూడమంటున్నారు. అన్బయాస్డ్కి దగ్గరగా ఉన్న సినోనిమ్. అన్బయాస్డ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పారపక్షం లేకుండా అందరినీ సమానంగా చూసే ఎబిలిటీ అన్నమాట. అది ఆఫీసర్స్ డెసిషన్, ఆ ఆఫీసర్ నిర్ణయం అనేది మెచ్చుకున్నారట అందరూ. ఎందుకనంటే తన హైలీ డాష్ అండ్ అన్బయాస్డ్. ఎందుకంటే తను తీసుకున్న నిర్ణయం ఏమాత్రం తేడాలు లేకుండా అందరినీ సమానంగా చూసి కరెక్ట్ ఈక్వల్ జస్టిస్ అందరికీ ఇచ్చేలాగా ఉన్నదంట అది. సో ఈ అన్బయాస్డ్ అనే వర్డ్కి దగ్గరగా ఉన్న వర్డ్స్ ఏంటి అంటున్నారు. ఆర్బిటరీ అంటే తన మనసుకి నచ్చిన, తనకి ఇష్టమైన, తన చాయిస్. ప్రతి వాళ్ళకి ఒక తన 10 మంది ఉన్నారంటే 10 మందిలో ఎవరో ఒకళ్ళు బాగా నచ్చుతారు కదా, అలా. అదైతే దీనికి ఆపోజిట్ వర్డ్. అన్బయాస్డ్ అంటే అందరినీ సమానంగా అన్నాను. ఆర్బిటరీ అంటే పర్సనల్ చాయిస్. ఇది కాదు. ఇంపార్షియల్. ఇంపార్షియల్ అంటే అందరినీ సమానంగా. పార్షియల్ అంటే పార్షియల్, ఒకళ్ళనొకలాగా ఒకళ్ళనొకలాగా. ఇంపార్షియల్ అంటే ఆపోజిట్ పదం, అందరినీ సమానంగా. ఇది రావచ్చు కానీ వెయిట్ చేద్దాం. హాస్టైల్. హాస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ. అన్ఫ్రెండ్లీ ద్వేషించడం, లేకపోతే అది ఒక ఆపోజిట్ వర్డ్ అది. ఇది కూడా కాదు. నెగ్లిజిబుల్ అంటే కేర్లెస్గా, అసలు పట్టించుకోకుండా ఉండడం. ఇది నెగటివ్ వర్డ్. ఇది రాదు. సో మనకి ఇక్కడ ఉన్న వాటిలో అన్బయాస్డ్ దగ్గరగా ఉండే పదం ఇంపార్షియల్. ఇంపార్షియల్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడతో టెస్ట్ 4 అనేది చాలా ఈజీ టెస్ట్ పూర్తయిపోయింది ఫ్రెండ్స్. టెస్ట్ 5లో మళ్ళీ మనం కలిసే ముందు ఈ టెస్ట్ 3 టెస్ట్స్ అండ్ 4th టెస్ట్ ఇవన్నీ మళ్ళీ రివైజ్ చేసుకున్నారంటే మీకు 4 మార్క్స్ గ్యారంటీ. 16 మార్కులో 4 మార్క్స్. మళ్ళీ వీడియో పెట్టుకొని చూడండి. ప్రతి బిట్కి ఆపేసి మీరు ఎక్స్ప్లెనేషన్ నేను చాలా డీటెయిల్డ్గా ఇచ్చాను. అది మళ్ళీ మీరు ఒకసారి రివైజ్ చేసుకున్నారంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా సజెషన్స్ కావాలన్నా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో పంపించండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడండి. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.